మెగాస్టార్ చిరంజీవి త్రిష జంటగా రూపొందిన విశ్వంబర సినిమా మొత్తం మీద డేట్ ఫైనలైజ్ అయింది. బింబిసారా ఫేమ్ వశిష్ఠ మల్లెడి ఇది రెండో సినిమా అతనికి. ఇక్కడ ఒక చిన్న ఏంటంటే ఆయన రెండో సినిమా చిరంజీవి రాజకీయాల్లో నుంచి మళ్ళీ ఆ సినిమాల్లోకి వచ్చిన తర్వాత చిరంజీవి అభిమానులు ఆశించినంత బ్లాక్ బస్టర్ రాలేదు. దానికోసమని రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. అందులో ఇది కూడా ఒక ప్రయోగమే. డి సినిమా నిర్మాత మల్లెడి సత్యనారాయణ కుమారుడు బింబిసార దర్శకుడు వశిష్ఠ మల్లెడి. ఇతనికి ఇది రెండో సినిమా. అంటే ఇతనికి కూడా చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. రెండో సినిమానే మెగాస్టార్తో చేయడం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఆ బింబిసారాలో అంత స్టఫ్ ఉంది కాబట్టి ఆ సినిమా బాగా హిట్ అయింది కాబట్టి ఆ సాంకేతిక పరంగా కథాపరంగా దర్శకత్వ పరంగా ఆ సినిమా మంచి సాంకేతిక విలువలున్న సినిమా. ఒక సినిమా అంటే ఇట్లుండాలి, ఒక స్టాండర్డ్ గల సినిమా కాబట్టి ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది కాబట్టి అతన్ని ఈ సినిమాకు దర్శకుడిగా ఎంచుకున్నారనమాట. ఈ సినిమా ఇప్పుడు జనవరిలో రావాల్సింది, సంక్రాంతికి వస్తుంది అనుకుంటే ఆ సంక్రాంతికి రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ సినిమా రావడము, దాంతో సరేలే కొడుకు సినిమా బాగా ఆడని అని కొడుకు సినిమాకే మళ్ళీ తండ్రి సినిమా పోటీ అయితే ఎందుకని డేట్ చేంజ్ చేశారు అని సినిమా వర్గాలు చెప్పుకున్నాయి. అయితే దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ నెలలోనో వచ్చే నెలలోనో విడుదల చేద్దామని, అంటే ఏప్రిల్లోనో మేలోనో విడుదల చేద్దాం అనుకున్నారు. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక సెంటిమెంట్ వచ్చింది. ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమా ఉంది కదా, హరిహర వీరమన్, ఆ సినిమాకు మళ్ళీ ఇది పోటీ అవుతుంది ఎందుకని మళ్ళీ వెనక్కి దగ్గర. ఇప్పుడు తాజా పరిణామాల ప్రకారం ఇది హరిహర వీరమల్ల సినిమా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. దానికి కారణం ఏంటంటే 5 రోజులు సినిమా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. 5 రోజులు పవన్ కళ్యాణ్ చేస్తేనే అవుతుంది అనుకున్నారు. కానీ ఈ 2 రోజుల కిందట మనం చెప్పకూడదు, పాపం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు అగ్ని ప్రమాదానికి గురి కావడం, లేకుంటే ఈ రోజు నుంచో రేపటి నుంచో ఆ సినిమా బ్యాలెన్స్ షూటింగ్ ఉండేది, గురి కావడంతో అది కూడా పోస్ట్ పోయిన్ ఉంటుంది. మే 9న సినిమా వస్తుందా అనేది మళ్ళీ అనుమానాస్పదంగా మారింది. అంటే ఏదైతే ఇప్పుడు మన చిరంజీవి సినిమా జూలై 24న, అంటే దీనికి ఒక విశిష్టత ఉంది. చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా బ్లాక్ బస్టర్ సినిమా అదే రోజు రిలీజ్ అయింది. ఆ సెంటిమెంట్తో ఇప్పుడు ఈ సినిమాను కూడా అదే రోజు రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన తొలి పాటను ఈ నెల 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ఎందుకంటే కొన్ని సెంటిమెంట్స్ వర్కౌట్ అవుతుంటాయి అన్నమాట. ఆ వర్కౌట్ను బట్టి ఆ డేట్లు అవన్నీ వాటింటే ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఆ సెంటిమెంట్గా సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఎక్కువ కాబట్టి ఆ సెంటిమెంట్గా ఈ సినిమాను జూలై 24న విడుదల చేస్తున్నారు. రేపు కాకుండా 2 రోజుల తర్వాత 12న సినిమా పాట రిలీజ్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా మెగా అభిమానులకు ఇది ఒక సంతోషకరమైన వార్తనే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీ నుంచి ఒక హిట్ కూడా రాలేదు. ఎందుకంటే మన గేమ్ చేంజర్ సినిమా ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు దాని మీద. ఈ సినిమా ఖచ్చితంగా మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది, దాంతో అదే జనవరి నెల సంక్రాంతికి మంచి రిలీజ్ చేద్దాం. దాని తర్వాత మెగాస్టార్ సినిమా ఈ సినిమా విశ్వంబర ఉంది. దీని తర్వాత మన హరిహర వీరమల్లు, 3 సినిమాలు ఇదే సంవత్సరం మంచి బ్లాక్ బస్టర్స్ అవుతాయి అని అనుకున్నారు. కాకపోతే అన్ఫార్చునేట్లీ అనుకోని విధంగా ఈ మన గేమ్ చేంజర్ సినిమా కొంచెం నిరాశపరచడం. సరే, అది నిరాశపరిచింది కదా, ఈ మెగాస్టార్ విశ్వంబర సినిమా ఆ లోటు తీరుస్తుంది, ఆ కొరత తీరుస్తుంది అని వెయిట్ చేస్తున్నారు అనమాట. ఖచ్చితంగా. ఎందుకంటే దీనికి అందరూ ఏం చెప్తున్నారు, గేమ్ చేంజర్ కోసం లేకుంటే హరిహర వీరమల్లు కోసం ఈ సినిమాను వెనక్కి నెట్టారు అని అంటున్నారు. కానీ వాస్తవంగా అంటే సినిమా టెక్నికల్ పరిభాషలో చెప్పుకోవాల్సి వస్తే దీనికి కొంచెం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంతో లేట్ అయింది ఈ సినిమా. ఇంకొక విషయం ఏంటంటే అనుకున్న మార్కెట్ కూడా రాలేదు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమా కావడంతో దీని మీద అంచనాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఆ స్థాయి మార్కెట్ రావాలి కదా, పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ రావాలి కాబట్టి ఆ మార్కెట్ రాక ఈ సినిమా కొంచెం వెనుకబడింది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏదైతేనేమి ఇది మెగా అభిమానులకు మంచి మంచి వార్త. ఎందుకంటే ఈ మన హరిహర వీరమల్లు మే 9న వచ్చినా రాకపోయినా కూడా ఈ సినిమా ఖచ్చితంగా ఇందిరా బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ రోజునే ఈ సినిమా కూడా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇది మెగా అభిమానులకు చాలా మంచి వార్త.